గత రాత్రి నేను చెప్పినట్లుగా అనేకమైనటువంటి ఆశలతో కొన్ని ఫెయిల్యూర్స్ అనేటువంటి వాటితో మనం నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం. అయితే ఇంకా పిల్లల వివాహము జరగలేదు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా అప్పుల బాధలు పోలేదు, ఇంకా వ్యాధి అలాగే ఉంది, అనుకున్నవి ఇంకా సెట్ అవ్వలేదు. సంవత్సరం ఏమీ కానీ 24వ సంవత్సరం గిర్రుమ తిరిగిపోయింది. ఈ 25వ సంవత్సరంలోనైనా కూడా దేవుడు ఏమైనా నా జీవితంలో ఘనకార్యము చేస్తాడా, నా బిడ్డల జీవితంలో ఘనకార్యము చేస్తాడా అని అనేకమైనటువంటి ఆశలతో ఈ నూతన సంవత్సరంలోనికి మనమందరం కూడా అడుగుపెట్టి ఉండవచ్చు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ సమస్యల నుండి గట్టెక్కించేది ఎవరు? ఈ సమస్యను తీర్చేది ఎవరు? ఉదాహరణకి చాలా మంది తల్లిదండ్రులుగా వారి యొక్క ఆలోచనతో ఇదిగో ప్రభుని రక్షకునిగా అంగీకరించాం, ఇదిగో మా పిల్లలకు మంచి సంబంధాలు కావాలని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? చాలా మంది ఈ మ్యారేజ్ బ్యూరోస్ ని సంప్రదిస్తూ ఉంటారు. ఆ మధ్యవర్తికి మన సంబంధాలు చూస్తారు కానీ వాడికి ఎంత మంచి పేరు, ఏం పేరు సంబంధం చూసారు. పెళ్లి అడగకుండా ఉంటుంది పాపం, సంబంధాలు కానీ మధ్యవర్తి ఏమంటారు? పెళ్లి చూసే మ్యారేజ్ అమ్మో. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, వారిని సంప్రదిస్తూ ఉంటాం, మనతో పిల్లల ఫోటోలు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే బాబు మేము తిరగలేము, మా పక్షంగా నీవు ఒక సంబంధం చూసి పెట్టు. ఆర్థిక విషయాల్లో మనుషులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. వ్యాధి బాధలలో సహాయకులుగా వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటాం. మనకు సహాయం చేయవారి కొరకు అనేక మంది యొద్దకు మనము తిరుగుతూ, అనేక మందిని మనం ఆశ్రయిస్తూ, అనేక మంది యొద్దకు మనం వెళుతూ, అయ్యో ఒక్కొక్కసారి అవసరం అయితే అయ్యా ఇవి చేతులు కాదు పాలు అనుకోండి, పక్షంగా సహాయం చేయండి అని చెప్పి మనం బ్రతిమలాడుతూ ఉంటాం. మనకు ఒక ధైర్యం కావాలి, మన పక్షంగా నిలవబడేటువంటి వాడు కావాలి, మనకి ధైర్యం చెప్పేటువంటి వాడు కావాలి. ఇప్పుడు మనం పాట పాడడం అగ్ని వంటి మహాశ్రమలు, ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. రావని చెప్పినటువంటి వాక్యం ఖచ్చితంగా అబద్ధమే. నువ్వు దీవించబడతావు అనేటువంటి ఆశీర్వాదం వచ్చినది కాదు. ఖచ్చితంగా లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను అనేటువంటి ఆ మాట ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కాబట్టి శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ధైర్యపరిచేదెవరు? మనం విడిపించేదెవరు? మనం రక్షించేదెవరు? మనం కాపాడేటువంటిది ఎవరు? ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన సంఘానికి ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదపు అభయ వాక్కు యెహెజ్కేలు గ్రంథము
36వ అధ్యాయము 9వ వచనము. నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. ఎంత ఏం చేస్తున్నా క్లియర్గా కనబడతావు. సో కాబట్టి నేను పేర్లు పిలవకముందే జాగ్రత్త పడిపోవడం మంచిది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా ఈ ఖాళీ ఉన్నది అమ్మా, వచ్చేయండి. ఖాళీ ప్లేస్ పూరించండి. కొద్దిగా ఈ క్రింది ఖాళీలను పూరించండి అని ఉంటుంది కదా, అలాగా ఖాళీలను పూరించండి. ఇక్కడ ప్లేస్ చాలా ఉన్నాయి, ఇక్కడ చైర్స్ చాలా ఉన్నాయి, ముందు 2 కుర్చీలు ఉన్నాయి. వచ్చేసేయండి, వెనక్కి వచ్చేసేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను మీ పక్షముగా ఉన్నాను. చెప్పండి అందరూ కూడా. నేను అనేదానికన్నా దేవుడు మన పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. అధైర్యం పడవలసిన అవసరం లేదు, ఆందోళన పొందవలసిన అవసరం లేదు, ఏమి జరుగుద్ది అనేటువంటి ఆలోచన నీకు అవసరం లేదు. నీవు దేవుని మీద ఆధారపడి దేవుని విశ్వాసంతో నమ్మికతో మన చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ గొప్ప మొట్టమొదటి ఆశీర్వాదం అనేటువంటి మనం చూస్తే ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఆ 9వ అధ్యాయంలోనే ఆ 36వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూసినట్లయితే మీరు వాక్యం ఉంటే చదవండి. ఎంత చక్కని మాటలు. బైబిల్ పట్టుకుని వచ్చారా? ఫస్ట్ డే కదా, ఎందుకు బైబిల్ ఉన్నది. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షములో ఉన్నాను. నేను మీ ఖర్చు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. నేను మీ ఖర్చు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఫలము కావాలి అంటే, ఫ్రూట్ కావాలి అంటే ఏం చేయాలా? మాట్లాడే మిమ్మల్ని అడుగుతున్నాను. ఫ్రూట్ కావాలి అంటే ఏం చేయాలా? మొక్కని నాటాలా. ఇక్కడే ఉంటుంది కదా, రాత్రి నిద్రతో బుద్ధి చేస్తున్నారా కూర్చొని, చల్లగా ఉంది కదా అని. నీకు ఫ్రూట్ కావాలంటే, ఒక ఫలం నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు మొక్కని నాటాలి. మొక్క లేకుండా ఆ మొక్క నాటబడాలి అంటే నీకు ఏం కావాలా? ప్లేస్ కావాలా, భూమి కావాలా. ఆ భూమి బంజరు భూమి అయితే ప్రయోజనం లేదు, రాళ్ళు రప్పలు ఉండేటువంటి భూమి అయితే ప్రయోజనం లేదు. మరి ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా చేసేటువంటి మొట్టమొదటి పని నాంది ఏంటో తెలుసా? ఆ భూమిని దున్నుతాడండి. ఫస్ట్ పని చేసేటువంటిది. దున్నబడకుండా పంట రాదు, దున్నబడకుండా ఫలం మనము చూడలేము.
దున్నబడకుండా ఏ విధమైనటువంటి ప్రతిఫలం కూడా మనం ఆశించలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము తెలియజేస్తూ ఉంది, దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఈ మొట్టమొదటి ప్రారంభమైనటువంటి ఆయన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా. వెంటబెట్టు. హల్లెలూయా. మీరు దున్నబడి విత్తబడుదురు. ఎప్పుడంటే ఆయన మీ తట్టు తిరగగా ఆయన ఏమంటున్నాడు, నేను మీ పక్షంగా ఉన్నాను. ఈ రోజు నేను మళ్ళా మిమ్మల్ని దున్నబోతా ఉన్నాను. మరలా మేము మీ జీవితాన్ని విత్తబోతూ ఉన్నాను. ఇక దున్నిన తర్వాత జరిగేటువంటిది ఏంటండి? ఇక అక్కడి నుంచి కూడా నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. ఇక తర్వాత చేసేటువంటి అంతా కూడా ఆయనే. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను మీ పక్షముగా ఉన్నాను. హల్లెలూయా. మీరు దున్నబడి విత్తబడుదురు. ఈ చిగురు అనేటువంటి దానికి ఒక చక్కని ఉదాహరణ ఎవరు అంటే, ఆయన పేరు ఏ పేరు? యేసేపు ఫలించెడు కొమ్మ. ఆదికాండము 49వ అధ్యాయం ఒకసారి చూడండి, 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, యేసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. చెప్పండి ఒకసారి. యేసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. ఎక్కడట? ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. ఆ ఓట ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీవు ఫలించాలి అంటే ఓట యొద్ద నాటబడాలా? యోసేపు ఓట యొద్ద ఫలించెడు కొమ్మ. యేసుక్రీస్తుతో నీ ప్రయాణం ప్రారంభించినట్లయితే, యేసుక్రీస్తుతో నీవు దినమును ఆరంభించినట్లయితే, ఉదయాన్నే మనకి ఎదురుగా అలవాటుగా మారిపోవాలి. ఉదయాన్నే లెక్కనే ఎవడు పిల్లలకు చెప్పడు. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోయి బ్రష్ తీసుకొని ఆ బ్రష్ మీద పేస్ట్ పెట్టుకొని మొత్తం అంతా కూడా ఆ మౌత్ వాష్ అంతా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పళ్ళు తోముకొని ఆ నోట్లో ఉన్నటువంటి అంతా కూడా క్లీన్ చేసుకుంటా ఉంటారు. అలాగే అది ఒక దైనందిన ప్రక్రియ అయిపోవాలి. ఉదయాన్నే నువ్వు తెల్లవారుగానే నీ ప్రభువుతో నీవు నీ సహవాసాన్ని నీవు ప్రారంభించాలి. ఈ సంవత్సరం మొదటిలో ప్రారంభించినట్టు కాదు, ప్రతిరోజు కూడా నీవు పెద్దలకన్నా లేచి నీవు ప్రార్థన చేస్తూ వాక్యము చదువుకొని నీ జీవితాన్ని ప్రారంభించినట్లయితే ఓట యొద్ద ఫలించెడు కొమ్మగా నీవు ఉంటావు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము మాట్లాడే, నేను మీ పక్షముగా ఉన్నాను. హల్లెలూయా. మీరు దున్నబడి విత్తబడుదురు. దేవుడు ప్రారంభ పనులు దేవుడు చేసేస్తూ ఉన్నాడు. మన జీవితాలు దున్నుతూ ఉన్నాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే దేవుడు మన పక్షముగా యుద్ధములు చేయను. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. నీకు అడ్డుపడేటువంటి వారు, నీకు ఆశీర్వాదం రాకుండా అడ్డుపడేటువంటి ప్రధాన వ్యక్తి ఎవడు అంటే అపవాది. మనం దీవించుకోవడం వాడికి ఇష్టం ఉండదు, మనం ఆశీర్వదించుకోవడం వాడికి ఇష్టం ఉండదు, మనం సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు.
దేవుడిని ఆరాధించిన వాడికి ఇష్టం ఉండదు, దేవుని ఘనపరచిన వారికి ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యను తీసుకుని వద్దామా అని నిత్యము కూడా గర్జించు సింహం వలె వాడు చూస్తూ ఉంటాడు. అయితే అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క తంత్రములను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. ఒక వాక్యాన్ని చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వచనం చదివితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా, ఇశ్రాయేలుకి ఎక్కడికి వెళ్ళినా సరే వారికి జయమే. వారు ఎక్కడ ట్రైనింగ్ అవలే, వారు ఎక్కడ కూడా ఇశ్రాయేలు ట్రైనింగ్ అయినట్టుగా ఎక్కడ మనం చదవము. కానీ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారికి జయమే. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి, దేవుడి సహాయం వారితో ఉంది కాబట్టి, దేవుడు వారు కనిపిస్తున్నాడు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు పక్షముగా నేనున్నానంటున్నాడండి. హల్లెలూయా. మన పక్షముగా ఉన్నవాడు ఏమండి? లోకంలో ఉన్న వానికంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి దేవుడు. హల్లెలూయా. నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు చింతించవద్దు. నీ అప్పుల బాధలు బట్టి, లేమిడి పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, ఆగిపోయినటువంటి కార్యక్రమాల కొరకు నీవు ఏ విధమైనటువంటి ఆలోచన చేయొద్దు. అపవాది నిత్యముగా విశ్వాసులను, భక్తులను శోధిస్తూనే ఉంటాడు, శ్రమ పడుతూనే ఉంటాడు. కానీ నీవు నేను యుద్ధం చేయలేమండి, దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. గెలిపించేవాడు ఆయనే, ఆయన లేకపోతే మనకి గెలవలేదు. చాలా మంది అనుకుంటున్నామేమో, మా ధనం ఉందండి, డబ్బు ఉందండి, లక్షలు ఉన్నాయండి, బిడ్డలు మంచి పొజిషన్ లో ఉన్నారండి. అది ఎంత మాత్రము కాదు. చాలా మంది అదే అంటారు, మనీ మేక్స్ మనీ మేక్స్ అంటారు. డబ్బు ఉంటే ఏదైనా అది క్రైస్తవుడైనటువంటి వాడు చెప్పాలి, అది 100% కూడా అబద్ధమే. దేవుడు లేకపోతే ఏమి కూడా. నేను నీ పక్షముగా యుద్ధంలో చేస్తా, నేను నీ పక్షముగా నేను ఉన్నాను. ఇంకొక మాట, కీర్తన గ్రంథము 138వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తే, యెహోవా నా పక్షముగా కార్యము సఫలము చేయను. హల్లెలూయా. నీ పక్షముగా కార్యము సఫలం చేసేటువంటి వాడు ఎవడంట? నువ్వు ఏ కార్యం తలపెట్టు, నీ పక్షంగా ఉన్నటువంటి వాడు నిన్ను గెలిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. వారు వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ చివరి తెగుళ్ళు కూడా అయిపోయి ఆ లాస్ట్ లో పంపించేసినప్పుడు ఇంక వారు వెళ్తున్నప్పుడు ఏం ఎదురైందట? ఎర్ర సముద్రం ఎదురైంది కదా. వెనకాల ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది. ఇప్పుడు వారందరూ కూడా ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది వారి పరిస్థితి. ఏం చేయాలో పాల్పోవట్లా, ఏ విధముగా వ్యక్తిగతాలు వారు తెలియట్లా. అక్కడ ఒక చక్కని మాట చూస్తాం. నిర్గమకాండం 14వ అధ్యాయము
13వ వచనము. అందుకు మోషే అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఓడనే నిలిచి చూడుడి. ఈ ఐగుప్తులు ఇక మీద మీరు చూడరు. హల్లెలూయా. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఎవరికనే ఉంటాయండి? మీ పక్షముగా. ఎవరైతే మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధతను కాపాడుకొని వాక్యానుసారంగా జీవిస్తాడో వారి పక్షంగా ఎవరుంటారట? యెహోవా. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎప్పుడు కూడా మన పక్షమేనండి. ఎప్పుడు కూడా ఆయన ఏ పక్షం? ఏ పక్షం? నా పక్షమే. విశ్వాస ధైర్యంగా చెప్తారా? నా దేవుడు ఎప్పుడు నా పక్షమేనండి. ఎందుకంటే నేను నీతిగా యథార్థంగా నడుచుకుంటాను కాబట్టి నా దేవుడు ఎప్పుడు కూడా నా పక్షమే. నేను మాట్లాడేటువంటి మాటల్లో కపటం లేదు, నేను మాట్లాడేటువంటి మాటల్లో కుయుక్తి లేదు, నేను మాట్లాడేటువంటి మాటల్లో కొంచెం లేదు, కుతంత్రాలు లేదు, ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరికి నేను అక్రమం చేయలేదు, ఎవరిని నేను దోచుకోలేదు. నేను దేవుడి వాక్యం ప్రకారంగా నేను జీవిస్తున్నాను కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అపక్షమే అని చెప్పేటువంటి రీతిలో ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, రెండోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళా మనం యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళ్తే యెహెజ్కేలు గ్రంథము 9వ వచ్చిన తర్వాత 36:9 తర్వాత ఇశ్రాయేలునందరినీ విస్తరింపజేసేదను, నా పట్టణములకు నివాసములు వచ్చును, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. హల్లెలూయా. ఆ తర్వాత వస్తువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమునట్టు మిమ్మల్ని నివాసస్థలముగా చేసి ముడిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. రెండవ గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? మునుపటి కంటే అధికమైనటువంటి మేలు నేను మీకు కలుగజేసేదను. హల్లెలూయా. 2024వ సంవత్సరం ఆశీర్వాదం నాకు చాలంటే మనం అనుకుంటామా? ఎప్పుడైనా అనుకుంటామా అండి? చాలా అనుకుంటామా? దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకో, జగన్ గారు లేదనుకోండి, ఆయన ద్వారా ఒక స్థలమో ఇల్లు ఏదో వచ్చింది. అది వచ్చినప్పుడు చాలే, ఇంకా ఏదో వచ్చింది, ఇల్లు ఇచ్చాడు చాలా అనుకుంటామా? మళ్ళా చంద్రబాబు నాయుడు ఎదురు పెట్టారనుకోండి, వెంటనే పరుగు కదా. ఒక బిల్డింగ్ ఉన్నటువంటి వాడు ఏమనుకుంటాడు? మళ్ళా ఇంకో ఫ్లోర్ వేయాలనుకుంటాడు. ఆలోచన అదే. చిన్న బట్టి నడుపుకునేటువంటి వాడు పెద్ద బట్టి కావాలని కోరుకుంటాడు. మానవుడు అంటే ఆశాపరుడు. వాడికి తృప్తి అనేటువంటిది ఉండదు. బతికినంత కాలం వాడికి తృప్తి ఉండదు. లేనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తారో, ఆయన వాక్యానుసారముగా జీవిస్తారో, పరిశుద్ధత కలిగి జీవిస్తారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మునిపటి కంటే వారికి అధిక మేలు నేను కలుగజేస్తున్నాను. హల్లెలూయా. అధిక మేలు ఆయన కలుగజేసేటువంటి దేవుడు. ఆయన నమ్మినటువంటి వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టండి. వారిని తలగానే ఉంచుతాడు కానీ వారు తోకగా ఉంచేటువంటి దేవుడు కాదు. ఇటు శారీరకమైనటువంటి అవసరతలు కూడా ఆయన తీరుస్తాడు. నీకు శారీరకంగా ఏమి కావాలో కూడా ఆయన తీరుస్తాడు. అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు,
నీవు నమ్మదగినటువంటి వాడిగా ఉంటున్నావా? ఒకసారి అంట ఒక యజమాని దగ్గర, ఒక పెద్ద బిల్డర్ దగ్గర ఒక కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడంట. చాలా నమ్మకంగా పని చేస్తున్నాడు, చెప్పినటువంటి వర్గంగా చేసి మరి ముగిస్తూ ఉన్నాడు. ఆ చక్కగా వర్గంతా కూడా చేసి ముగిస్తూ ఉంటున్నప్పుడు ఇంకా అతని వయసు కూడా మీద పడతా ఉంది. ఆ కాంట్రాక్టర్ యొక్క వయసు ఇంచుమించు 60 సంవత్సరాలు వచ్చేసింది. ముసలోడు అయిపోయాడు. ఇక ముసలివాడు అయిపోయాడు కాబట్టి ఇక ఎలాగైనా సరే ఇక నేను పని మానేయాలి, ఇక నేను చేయలేకపోతా ఉన్నాను, నా పని నేను పెట్టుకోలు పలకాలని చెప్పి అనుకొని ఆ యజమానితో బిల్డర్ దగ్గరికి ఏం చెప్పాడంట, అయ్యా ఇక నేను సెలవు తీసుకోవాలనుకుంటున్నాను, నేను పని ముగించాలనుకుంటున్నాను అని చెప్పాడట. అప్పుడు ఆ బిల్డర్ అన్నాడంట, లేదు లేదు, నాకు చివరిగా ఒక ఇల్లు కట్టి అప్పుడు నువ్వు రిటైర్మెంట్ తీసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు ఒక ఇల్లు ఖర్చు అన్నాడంట. నాకు ఇక ఇల్లు ఖర్చు అనగానే ఆ రిటైర్మెంట్ అయిపోయేటువంటి టైంలో, నేను వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఇల్లు కట్టమంటున్నాడు అని చెప్పి ఉసూరు అనుకుని కట్టాడంట. ఇల్లు నీరసంగా కట్టాడంట. ఉత్సాహం లేదంట, ఉల్లాసం లేదంట. ఇక అయ్యా మీరు చెప్పిన ప్రకారంగా నేను ఇల్లు పూర్తి చేశాను, ఇప్పుడైనా నాకు రిటైర్మెంట్ ఇప్పించండి, ఇప్పుడైనా నేను సెలవు తీసుకుంటాను, ఇప్పుడైనా సరే నన్ను నీకు వదిలిపెట్టేసేయండి అంటే, ఇల్లు పూర్తి చేసేసావా అంటే, ఆ పూర్తి చేసేసానయ్యా అన్నాడంట. ఏదో అలా నామాత్రంగా కట్టేశాడు. వెంటనే ఆ బిల్డర్ అన్నదంట, ఇన్ని సంవత్సరాలు నీవు నా దగ్గర నమ్మకంగా పనిచేస్తావు, ఆ ఇల్లు నీకే. ఆ ఇల్లు ఎవరికైతే నీకే. అప్పుడు అనుకునేటంట, ఓ నువ్వు సులువుగా కట్టాను, ఇల్లు నీరసంగా కట్టాను, మంచి మెటీరియల్ వేసుకోకుండా కట్టాను అని చెప్పి ఈశ్వరు అనుకొని బాధపడుతూ ఉన్నాడంట. ఆశీర్వాదము ఎవరి కొరకు వచ్చా? ఆశీర్వాదము ఆ కాంట్రాక్టర్ కొరకే బిల్డర్ సిద్ధపరిచాడు. ఆ కాంట్రాక్టర్ దృష్టిలో ఉంచుకునే మాట్లాడాడు. కానీ ఇతరులో ఉన్నటువంటి నిరుత్సాహము, ఇతరులో ఉన్నటువంటి అవిశ్వాసము, ఇతరులో ఉన్నటువంటి నీరసము ద్వారా తన కొరకు దాచబడినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని సంపూర్తిగా పొందుకోలేకపోయాడు, పరిపూర్ణంగా పొందుకోలేకపోయాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెయ్యి రక్షించనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు గెట్ రెడీగానే ఉన్నాడు. కానీ పొందుకోవడానికి మనం అర్హులుగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను మీ పక్షముగా ఉన్నాను. హల్లెలూయా. మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా. రెండవదిగా, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు చేసేదను. హల్లెలూయా. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలోనే 26వ వచనము, నూతన హృదయమును మీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి
మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, be seated here. బాబాయ్, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఇప్పుడు మాకు అక్కర్లేదని అనుకుంటున్నారేమో కదా, మాకు ఇప్పుడు అక్కర్లేదండి. ఏంటి అక్కర్లేదు? నూతన స్వభావము అక్కర్లేదు, నూతన హృదయము అక్కర్లేదు. ఎందుకు? క్రైస్తవులం అండి, మేము విశ్వాసులం అండి. ఇది మా గురించి కాదండి అని చెప్పి మనం అనుకుంటున్నామేమో. క్రైస్తవులం అయినప్పటికీ కూడా ఇంకా మన జీవితాల్లో నూతన హృదయము లేదు, నూతన స్వభావం అనేటువంటిది లేదు. నీవు నూతన స్వభావం లేకపోతే దేవుడు ఎలాగ దున్నుతాడు? దేవుడు ఎలాగ మునుపటి కంటే అధికమైనటువంటి పేరు నీకు దయచేస్తాడు? నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ స్వభావాన్ని మార్చుకోవాలి, మనలో ఉన్నటువంటి వేషధారణ జీవితాలను మార్చుకోవాలి. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఈ పక్షముగా ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒకసారి ఒక అయ్యగారు చక్కగా మెసేజ్ ఇస్తూ ఉన్నారంట, దేవుడు వాక్యం చెప్తున్నారంట. వాక్యం చెప్తున్నప్పుడు ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ దినాన్ని వాక్యం చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, మీ గురించి నేను విన్నాను అని చెప్పి అన్నాడంట. సరే బాబు, మంచిదే, నీవు ఈ ప్లేస్ కి ఎలాగొచ్చావు, ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తి అన్నాడంటే వెంటనే రూపాయి నన్ను మార్చిందంటే అన్నాడంట. ఏమన్నాడు? వెనకాలలో వినబడుతుందా స్వరము? రవి వినబడుతుందా? ఏమన్నాడు? రూపాయి నన్ను మార్చింది అన్నాడంట. పాస్టర్ గారికి అర్థం కాల, రూపాయి మార్చడం ఏంటి? రూపాయి సీఎం తీసుకొని రూపాయి మార్చడం ఏంటి అన్నాడు. అంటే అప్పుడు ఈ వ్యక్తి చెప్పాడంట, ఏమని? అయ్యగారు, మీరు ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను, మీరు టికెట్ తీసుకున్నారు, చిల్లర లేదని చెప్పేసి మీకు ఒక రూపాయి ఎక్కువ నేను ఇచ్చేసాను. నేను అనుకున్న మీ గురించి మంచి సమాచారం ఉంది, నీతిగా ఉండేటువంటి పాస్టర్ గారు, యథార్థంగా బతికేటువంటి పాస్టర్ గారు అనేటువంటి మాట నేను మీ గురించి నేను విన్నాను. కానీ అది మనసులోనే పెట్టుకున్నాను, మీకు దిగిపోతారా, ఆ రూపాయి పట్టుకొని దిగిపోతారా, లేదా ఆ రూపాయి నాకు దిగిస్తారా అని చెప్పి రూపాయి ఎక్స్ట్రా నేనే ఇచ్చాను అని అన్నాడు. అయితే ఆ రోజు మీరు ఏం చేశారో తెలుసా? బస్ స్టాప్ వచ్చింది, బస్ స్టాప్ రాగానే మీరు గబగబా నా దగ్గరికి వచ్చి వెనక్కి వచ్చి చెయ్యి పట్టుకొని, బాబు ఇదిగో నీకు రూపాయి ఇవ్వాల్సింది కదా, ఇదిగో నీకు రూపాయి ఇస్తున్నానని చెప్పి రూపాయి ఇచ్చేసి మీరు వెంటనే దిగిపోయారు, బస్సు దిగిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది, మీరు మంచి
సేవకులని. ఆ రూపాయి కూడా మిగిల్చుకోకుండా మీరు ఏం చేశారు అంటే నాకు ఇచ్చేశారు. ఇదిగో ఇప్పుడు నేను మందిరానికి వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే మీరు కూడా చక్కని వాక్యాన్ని చెప్తున్నారు. ఆ వాక్యం ద్వారా నా హృదయం మారింది, నేను కూడా యేసుని వెంబడిస్తానని చెప్పాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనమే ఒక పద్ధతిగా ఉండాలా, నూతన స్వభావం రావాలా, నీ నోట్లో ఉన్నటువంటి అహంకారపు మాటలు పోవాలా, నీ నోట్లో ఉన్నటువంటి బూతులు పోవాలా, నీ నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క సరస్వతులు పోవాలా, నీ దుర్వ్యాపారం మానేయాలా, అసూయ బుద్ధి అనేటువంటిది తీసివేయాలా. దేనిని బట్టి కూడా నీవు అతిశయించడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇదిగో నూతన స్వభావంతో నీవు ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రవేశించి నీవు నడిచినట్లయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఇది, నాన్న నేను నీ పక్షముగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా, ఎప్పుడు కూడా మన పక్షమేనండి. అమ్మో నా బిడ్డలు ఏమైపోతూ ఉన్నారు, అయ్యో నా బిడ్డలు ఆందోళనలో ఉన్నారు, నా బిడ్డలు కన్నీరు కాలుస్తుంటారు, అయ్యో నా బిడ్డలు ఈ విధమైనటువంటి చిత్రవదం అనుభవిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆలోచన ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మనకిదే. ఇదిగో మనము ఇక్కడ చక్కని మాట, ఈ మాట మనం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటిది? 9వ వచనం, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి వెత్తబడుదురు. హల్లెలూయా. ఆయన మన తట్టు తిరిగే విధంగా మనం చేసుకోవాలి. మనము దేవుడు మనతో తిరగాలంటే ఏం చేయాలా? మన చక్కగా స్కిట్టేశారు, మన లూసిఫ్ ఇక్కడే ఉన్నాడు కదా, యోబు అక్కడ ఉన్నాడు. మనం స్కిట్ వేశారు. స్కిట్ వేసినప్పుడు యోబు జీవితంలో మహాశ్రమలు వచ్చాయి. దాన్ని కొత్తగా మార్చి మనోళ్ళు నేటి తరానికి అర్థమయ్యే విధంగా వేశారు. అయితే లాస్ట్ కి చివరికి ఏం జరిగింది? యేసు క్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆ యోబుకు ఉన్నటువంటి సమస్త శ్రమలన్నిటినీ కూడా ఏం చేసినాడండి? ఆయన తీసివేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యోబు తట్టు తిరగగా యోబు దున్నబడి విత్తబడ్డాడు. హల్లెలూయా. మునుపటి కంటే అధిక మేలు పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. 2 మేలు పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ తట్టు, ఈ నీ తట్టు అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటే, పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయానికి వారు వెళుతున్నప్పుడు అక్కడ భిక్ష కూర్చున్నటువంటి వాడు అందరు చేతులు కాసి చూస్తూ ఉన్నాడంట. ఎవడు రూపాయి వేస్తాడు, ఎవడు 2 రూపాయలు వేస్తాడా, ఎవడో ధ్యానాలు వేస్తాడా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడంట. పేతురు యోహాను అంటారు, ఆ చేతుల తట్టు కాదు, నువ్వు మా తట్టు చూడు. వెండి బంగారు మాత్రం లేవు కానీ యేసు నామములో ఉద్దేశి నవ్వు. హల్లెలూయా. అమ్మా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అయ్యా, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మన పక్షమేనండి. మనం విడిచిపెట్టి ఆయన ఉండలేడు. మనమే ఆయన విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా తిరుగుతాం తప్ప, తల్లి తన బిడ్డను మనసును గాని నేను నిన్ను మరువను విడువను ఎడబాయను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం 36వ అధ్యాయము ఆ యొక్క 9వ వచనము. లేటుగా వస్తున్న వారి కొరకు ఈ మాట మళ్ళా చెప్తూ ఉన్నారు. నేను మీ పక్షంలో ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీ దుర్నబట్టి విత్తబడుదు. దుర్నబడతాం. ఆయన విత్తుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు గొప్ప నిరీక్షణ.
దున్నబడినటువంటి భూమిలో వేయబడినటువంటి విత్తనం ఏమవుతుంది? గొప్పగా ఆరోగ్యంగా మూడంతలుగా ఫలిస్తుంది, విస్తారమైనటువంటి కాపు కాస్తుంది. హల్లెలూయా. సంవత్సరంలో దేవుడు మన వైపు తిరిగేటువంటి విధముగా మన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగిద్దాం. ఏదో అలవాటుగా ఆచార ప్రకారముగా మనము క్రైస్తవులుగా ఉండడం కాదు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు? నేను ఏదైనా రాత్రి జ్ఞాపకం చేసుకొని ఉన్నాను కదా, ఎందుకు నన్ను దేవుడు పట్టుకున్నాడో అందు నిమిత్తము నేను గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను అంటాడు పౌలు గారు. ఎందుకు దేవుడి రక్షణ కలిగజేశాడో మనం గ్రహించాలి. ఓ గొప్పోళ్ళమని, అందంగా ఉన్నామని, లేకపోతే డబ్బు ఉందని, పెద్దకోవాలని కాదు. దేవుడు నీకు ఇచ్చింది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు. ఏ సమస్యను బట్టి కూడా నీకు చింతించవద్దు. నీ చింత యావత్ ఆయన మీద వేయు. నూతన క్రియ, నూతన స్వభావము నీవు కలిగి ఉండి నూతనముగా ప్రభు కొరకు యాకోబు పత్రికలో చూస్తాం. ప్రభు కొరకు మేము ఇది అది చేస్తామని ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటానంట. కాబట్టి నూతన సంవత్సరంలో నీకున్న ప్రతి సమస్య నుండి కూడా ప్రభు విడిపిస్తాడు. ప్రతి వ్యాధుల నుండి కూడా దేవుడిని విడిపిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. చూసుకొని దేవా, గత సంవత్సరంలో ఉన్నటువంటి వాటిని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. గత సంవత్సరం ఫెయిల్యూర్స్ నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరమైనా ఈ సంవత్సరమైనా కూడా దేవుని సహాయం నాకు దొరుకుతుందా? ఈ సంవత్సరం నా పక్షముగా ఎవరు ఉంటారు? ఈ సంవత్సరం నా పక్షముగా ఎవరు మాట్లాడుతారు? ఈ సంవత్సరం నా పక్షముగా కార్యం ఎవరు నెరవేరుస్తారు? ఈ సంవత్సరం నా పక్షముగా ఎవరు తోడుంటారు నీవు అనుకుంటున్నావేమో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, నేను మీ పక్షముగా ఉన్నాను. ఇప్పటి నుండి మీరు దున్నబడి విత్తబడతారు. దేవుడు మీకు ఫలవంతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబడుతూ ఉన్నాడు. ప్రభువు నీ తట్టు చూసేటువంటి విధముగా, ఆయన నీ వైపు తిరిగేటువంటి విధముగా, నీ విశ్వాస యాత్రలో ఆయనను మెప్పించేటువంటి విధముగా ఆయన ప్రార్థన చేద్దాం. ఆయన వాక్యాన్ని చదువుతాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ సంవత్సరంలో అదిగో నా దేవుని కొరకు ఈ నూతన క్రియ నేను చేస్తాను, నా దేవుని కొరకు ఈ నూతన కార్యము నేను చేస్తానని చెప్పి ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే దేవుడి జీవితాన్ని దీవెనకరంగా నడిపిస్తాడు. మునుపటి కంటే అధిక మేలు కలుగజేసేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. సర్వశక్తి మీకు ఈ కార్యక్రమం కలిగినటువంటి మా ప్రియపరలో ఘనమైన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఏకముగా కూడి ఈ నామాన్ని గణపరుస్తూ ఉంటుండగా అయ్యా, మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదటి దినము నీదిగా మేము గడపడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి తరుణమును బట్టి నీకు వందనాలు అయ్యా. నీ మహోన్నతమైనటువంటి కృపకై నీకు స్తోత్రాలయ్యా. అయా, సంవత్సరమును దయా కిరీటమును మా బ్రతుకుల్లో ధరింపజేశావయ్యా. మాకంటే గొప్పవారు ధనికులు, అనేకమైనటువంటి భోగ భాగ్యాలు అనుభవించినటువంటి వారు ఈ సంవత్సరాన్ని చూడలేక, ఈ సంవత్సరంలో పాలుభాగస్తులు కాలేక వారు లయమైపోయి ఉన్నారు దేవా. అయ్యా తండ్రి, కేవలం నీ కృప ద్వారా అయ్యా ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించి ఉన్నాము. అయ్యా ప్రభా, ఇంకా ప్రభా
మా బ్రతుకులలో మా కుటుంబాలలో వారు మనసు లేనటువంటి వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, నీ సన్నిధికి రాలేని వారు ఉన్నారు, విగ్రహారాధన చేసుకున్న వారు ఉన్నారు. ప్రభా, ఇదిగో తండ్రి, బిడ్డల వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, అయా తండ్రి ట్రాన్స్ఫర్స్ కొరకు, ఇంక్రిమెంట్ల కొరకు, ప్రమోషన్ కొరకు నాయనా, అయా అనేకమైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేబర్ పరిస్థితులు, అప్పుల బాధలు, వీటన్నిటినీ ప్రభు నాయనా అయా తండ్రి కోట్ల కట్టుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఈ కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ఈ దినాన్ని నీకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు. నేను మీ పక్షముగా ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఎర్ర సముద్రము మధ్య ఆరిన నేలలో నడిపినటువంటి దేవుడవు అయ్యా, ఈ మహోన్నతమైనటువంటి కృపను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని కూడా నడిపించండి దేవా. మేము మంచిగా నడవలేము, మీరు మాతో ఉంటేనే మేము నడవగలము. మీరు మాతో ఉంటేనే విజయము, మీరు మాతో ఉంటేనే జయము, మీరు మాతో ఉంటేనే సమృద్ధి. అయా, మీ ఘనమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, ఇదిగో ఇంకా ప్రభా, ఎవరైతే సమృద్ధి లేక ఉంటున్నారో, అయా దీనులుగా ఉంటున్నారో, అయా ఇదిగో తండ్రి నాయన, వారందరూ విత్తబడి దృఢపడడానికి సహాయం దయచేయండి. అయా తండ్రి, నీ నడిపింపుడు, నీ ఆత్మ సహాయం వీళ్ళకి తోడుగా ఉంచండి. అయా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి, చేసినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. ఇదిగో బదులువాడ సంఘ విశ్వాసం, అయా స్థానిక ప్రసాద్ గారి సంఘ విశ్వాసం, అయా ఇదిగో శ్రేయోభిలాషులు, మా వెల్ విషర్స్ అందరూ ప్రభు చేరి ఆయన ప్రభు నేను గణపరుస్తూ ఉంటుండగా అయా మీ యొక్క నామానికి మహిమ ఆరోపించుకోండి. ప్రతి బిడ్డను సమృద్ధికరమైనటువంటి దీని ఆశీర్వాదాలను అనుగ్రహించి పంపించాలి. క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకలు సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.